అటు ధాన్యం కొనుగోలు జరగక ఇటు అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దై రైతులు ఆవేదన పడుతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక 2 నెలలుగా కొనుగోలు సెంటర్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆకుతోటబాయి తండా నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు జరపక ఎక్కడికక్కడ కూడా రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంటే వాళ్ళు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం. భువనగిరి పక్కన ఉన్నటువంటి ఆకుతోటబాయి తండాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం అంతా కూడా తడుస్తూ ఉంది. వారి ధాన్యం కాపాడుకోవడానికి ఈ టార్పాలను కప్పి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. 2 నెలలుగా ఇదే ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశులతో రైతులు పడిగాపులు కాస్తున్నా కూడా ఒక్క ధాన్యం గింజను కూడా తెలంగాణ ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోతూ ఉన్నారు. ఒక రైతు కష్టం మనం చూస్తూ ఉన్నాం. తాము ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంట కళ్ళెదుటే ఈ వర్షార్పణ అవుతుండడంతో తట్టుకోలేక కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 నెలలుగా ఇదే ఐకేపీ కేంద్రంలో కళ్ళు కాయలు కాయసలాగా ధాన్యం కొంటారేమో అని ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. చివరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి అధికారుల కాళ్ళ వేళ బడి కూడా బతిమిలాడారు. లారీలు పంపించి వీటన్నిటిని కూడా తరలించాలని కూడా వాళ్ళు వేడుకున్నా కూడా ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి చర్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు. దీంతో ఇదే రకంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతూ ఉంది, నీటి కొట్టుకపోతూ ఉన్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ తూర్పారబట్టి ఇవన్నీ కూడా రెట్టింపు ఖర్చు అవుతుంది, రెట్టింపు మాకు అదనంగా భారం అవుతుంది కూడా రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ తండాలో ఈ ఐకేపీ కేంద్రం అంతా ఒక రైతు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతం వర్షం వస్తుందండి, మీ ధాన్యం అంతా కూడా చూస్తుంటే ఎక్కడక్కడే ఉంది. ఎట్లా ఇబ్బంది అవుతుంది? తెలంగాణ ప్రభుత్వం ఏమని కోరుతున్నారు? మాకు ఈ వడ్ల గురించి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఈ 6 నెలలు కష్టపడి కనీసం తినడానికి కూడా లేకుండా మేము వేరేది వేయకుండా ఏదో రూపాయి కోసం చేసుకుంటే పరిస్థితి అక్కడి నుంచి కోసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు 2 నెలలు అయింది సార్. 2 నెలలు పై దాటింది. ఎప్పటి వరకు కూడా ఇట్లాంటిది కాలేదు. ఈసారి ఈ వర్షాకాలమే స్టార్ట్ అయింది సార్. మాకు ఎక్కడ ధాన్యాలు అక్కడే అవుతున్నాయి. ఒక్కొక్క కుప్పలు 3 సార్లు తిరిగేసి అవుతుంది సార్. అక్కడ నుంచి అటు ఇటు నుంచి ఈ కూలీలకి ఈ మిషన్లకు సరిపోతుంది సార్. మాకు దీంట్లో చేయడానికి కూడా ఏం లేదు. ఇంతవరకు కూడా ఎప్పుడూ కాలేదు ఇట్లాంటిది. కలెక్టర్ దగ్గర పోయారండి, కలెక్టర్ గారిని అడిగారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకుంటారు. మీకు ఈ వారం రోజులలో మీకు కంప్లీట్ చేసి ఖతం చేస్తా అని చెప్పింది సార్. ఇప్పటివరకు ఆ బండి వచ్చింది, కొన్ని కాంట చేసిన కొన్ని 300 బ్యాగులు ఉంటే ఆ బ్యాగులు వేసుకుని మన బండి కూడా అట్టే పోయింది. సార్ చెప్పిన మాట కూడా అట్టే పోయింది సార్. ఏది మళ్ళీ రాలేదు. మొలకలు వస్తున్నాయండి, ఈ మొలకలు వస్తే ఇవన్నీ కూడా కొనరు కదా, ఈ నష్టం అంతా మా మీదనే ఉంది కదా సార్. నష్టం మేము పండించి ఇట్లా ఈ ధర్నాలు చేసుకుంటా ఈ సార్ల దగ్గర తీసుకుంటా తిరుగుకుంటా మేము ఈ మొలకలు తెచ్చి మేము అంతా ఏం చేసినా లాభం లేకుండా ఉంది సార్. మాకు ఎటు చూసినా కానీ గతంలో అంటే ఇప్పుడు నెల కాగానే 15 రోజులు కాకుండా ఇప్పుడు ఈ దాదాపున ఈ ఎకరం అంతా 2 ఎకరాల వడ్లు కనీసం నెలలో అయిపోయేది ఈ ఉన్నప్పుడు. ఇప్పుడు దాదాపున ఇప్పుడు 3 నెలలు కావచ్చినా కానీ ఇప్పటివరకు పట్టింపుడు లేదు. ఇక్కడ నుంచి వడ్లు పోయేటట్లేదు. వర్షం పైనుంచి వర్షాలు వస్తున్నాయి, 3 సార్లు కుప్పలు అవుతున్నాయి. పైనుంచి వచ్చిన వర్షం మొత్తం లోపలికి వెళ్తుంది సార్. మాకు రెడ్డి అంటుండండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదండి, అన్ని సజావుగా కొంటున్నామని. ఇక్కడైతే ఈ ధర్నా ఉంది. ఈ వడ్లకు మాకు చాలా బాధ ఉంది సార్. ఇక్కడ మస్తు ఇక్కడ మాకు చుట్టుపక్కల వాళ్ళ ఊళ్ళో కంటే అక్కడ ఎక్కడైనా పోతుందేమో బండి చుట్టుపక్కల వాళ్ళు, కానీ మా ఊర్లో మాత్రం చాలా ఇబ్బందితో అవుతుంది సార్. ఇక్కడ వచ్చేది వానాకాలం అండి, వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు పంటలు వేసుకోవాలి, పెట్టుబడి కావాలంటే ఇవన్నీ అమ్ముడు పోవాలి. కనీసం అప్పు తెచ్చినాం నాటేసేటప్పుడు అయినా. ఇప్పుడు 6 నెలల నుంచి వాళ్ళకి కనీసం 1 లక్ష రూపాయలకైనా తెచ్చినా కానీ వాటికి మిత్తికే సరిపోకుండా అవుతుంది సార్ మాకు ఇది. కాబట్టి దయచేసి ఈ వచ్చిన కాడికైనా సరే మాకు ఈ వడ్లు ఎప్పటికప్పుడు పోతే మాకు కూడా కొంచెం అప్పో చేసి మేము కూడా దానికి చేసుకుంటాం, మేము కూడా బతుకుతాం సార్. దీనికంటే ముందు ఎప్పుడు అమ్ముడు పోతే 3 రోజుల్లో మాకు డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఇది అమ్ముడు పోతలేదు, మాకు చారణ తినడానికి కూడా లేకుండా అవుతుంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ కలవలేదా అండి? ఇతర అధికారులని మినిస్టర్లను కలవలేదా మీరు? పోయినాం సార్, ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం. ఎమ్మెల్యే దగ్గర పోతే కూడా మేము పంపిస్తాం, మీరు టెన్షన్ తీసుకోవద్దు, మీకు వారంలలో ఖతం చేస్తామని చెప్పి సార్. వారంలలో అది దానికి వారం అంటారు, ఒకరు లారీ 2 లారీలు వస్తారు, అక్కడ నుంచి బంద్ అయిపోతుంది. ఆ మిల్లోడిది వస్తలేడు, ఈ మిల్లోడు వస్తలేడు అని ఇట్నే ఆపేయడం ఇట్నే జరుగుతుంది. ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా వర్షం వస్తుందండి. ఈ ధాన్యం పరిస్థితి ఏంటి? ఈ ధాన్యం పరిస్థితి అంటే ఇక గవర్నమెంట్ కొనేదా అనేది ఎటు అర్థమవుతలేదు సార్. మా పరిస్థితి అది మాత్రం ఒక్కొక్క ఈ కుప్పల మీద 4 పరదలు వేసి దీని చుట్టూ తిరిగి దీనికి కాపలకు చేయలేక మేమైతే చేస్తున్నాం సార్. ఇక మరి మాకు చాలా బాధ అవుతుంది ఇది.
ఆకుతోట బాయితండా సంబంధించినటువంటి రైతు ఆవేదన మనం చూసాం, రైతుల కష్టాలు మనం చూస్తూ ఉన్నాం, విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అకాల వర్షాలకు ఇవన్నీ కూడా మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ఈ మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని మళ్ళీ కొనరు, అదనంగా రెట్టింపు భారం రైతు పైన పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడికెక్కడ ఈ కళ్ళాల్లో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతూ ఉంది. అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా కన్నెత్తి చూడట్లేదు. దీంతో రైతులు పీకలోతు నష్టాల్లో కూరుకుపోతూ ఉన్నారు. ఇదే వానాకాలం సీజన్లో, ఇదే యాసంగి సీజన్లో గత ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా కొనుగోలు జరిగేవి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ రైతులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కానివ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల వ్యవధిలోనే పరిస్థితి అంతా కూడా తారుమారైంది. రైతులు అగాధంలోకి నెట్టివేయబడ్డారు. వ్యవసాయం అంతా కూడా చిందరవందరగా మారింది, అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంట కొనుగోలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని కూడా రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర విడాలి, వీటన్నిటిని కూడా కొనుగోలు చేయాలి. వచ్చేది వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పంటలు వేసుకోవాలి కాబట్టి దానికి పెట్టుబడి కావాలంటే మళ్ళీ మాకు ఈ ధాన్యం అంతా కూడా కొంతేనే, ఆ డబ్బులు వస్తేనే మాకు పెట్టుబడికి డబ్బులు ఉంటాయి, లేదంటే ప్రైవేట్ ఒడ్డు వ్యాపారుల వద్దకు వెళ్లాల్సినటువంటి దుస్థితి తామందరూ కూడా వస్తుందని కూడా చెప్పి భయపడతా ఉన్నారు. 2014 కంటే ముందు ఏ విధంగా తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందో మళ్ళీ అదే రకమైన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇటుపైన చర్య తీసుకోవాలి. అధికారులు క్షేత్రస్థాయిలకు వెళ్ళాలి. ఎక్కడికక్కడ పంటలు రైతులు తమ ఆవేదనను మనతో పంచుకుంటున్నారు. ఓవర్ టు యు.